చావనైనా చేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఆర్ఆర్ భూములు ఇవ్వమంటున్నారు రైతులు. రీజనల్ రింగ్ రోడ్ కొత్త అలైన్మెంట్ కు వ్యతిరేకంగా హెచ్ఎండిఏ వద్దకు భారీగా చేరుకున్న రైతులు హెచ్ఎండిఏ కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో అన్నదాతలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం చేస్తూ ఉండటంతో విడుదల వారీగా వచ్చేందుకు సిద్ధమయ్యారు RRR బాధిత రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ అవతల ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ RRR లో భూములు కోల్పోతున్నటువంటి పేదలంతా కూడా హెచ్ఎండిఏ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దల భూములను కాపాడడానికే పేదల భూముల్లో నుంచి RRR ప్లానింగ్ అనేటువంటి కొత్త అలైన్మెంట్ తీసుకొచ్చారు. దీనివల్ల అయితే పంట భూములన్నీ కూడా నష్టపోతున్నాము అనేటువంటిది కూడా చెప్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంది? ఫస్ట్ RRRకు భూములు ఇచ్చేయాలి అని చెప్తా ఉన్నాం. RRR భూమికి బలవంతంగా లాక్కుంటా ఉన్నది. గవర్నమెంట్ భూములు అయితే మొన్న కోకాపేటలో ఏదైతే టెండర్ వేసిందో 3.5 కోట్లు ఉన్నటువంటి SRO రేట్ని అది ₹1 కోటి 1 కోటి 4 ఎట్లయితే టెండర్ పెట్టిందో మా భూములను కూడా మీరు టెండర్ పెట్టి ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు, గవర్నమెంట్ కొనుక్కో అని చెప్తున్నాం. మేము మీ భూముల్లో ఎకరం భూమికి గవర్నమెంట్ ఎంత ఇస్తామని చెప్తోంది? SRO రేట్ ప్రకారం 3 ఇస్తా ఉంటుంది. మాకు భూమి కాస్ట్ ఎంత ఉంటే మీకు ఎంత వస్తుంది? SRO రేట్ వచ్చేసి 2 నుంచి 2.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు ఉంది. బయట మార్కెట్ రేటు వచ్చేసి 2 కోట్లు, 1.5 కోటి, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నట్టు భూములు. అది కూడా మేము డబ్బులకు ఆశపడడం కాదు, వారసత్వంగా వస్తున్నటువంటి భూములు. మేము ఆడపిల్లల పెళ్లిళ్ళ కొరకు ఇచ్చుకున్నాం, కట్నాల కొరకు ఇచ్చినాం. ఇలా పెళ్లిళ్ళు చెడిపోయినటువంటి పరిస్థితి కనుక మేము ఎట్టి పరిస్థితిలో భూములు ఏమంటాం. అలైన్మెంట్ కూడా ఇప్పటికి 3-4 విడతలుగా మార్చిర్రి. బడాబాబుల కొమ్ము కాస్తూ అష్టవంకాలు తిప్పినటువంటి ఈ భూమి మేము ఏనంటాం. అలైన్మెంట్ కూడా పారదర్శకంగా ఎక్కడైతే దక్షిణ భాగం ఏ విధంగా ఉందో ఉత్తర భాగం కూడా అదే విధంగా చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న సన్నకారు రైతులని ఏ జిల్లాలో అయితే పోతుందో ఆ జిల్లాల రైతులకు భూమి వెసులుబాటు చేసే ఇస్తామని చెప్తున్నాం. కోమరెడ్డి గారు కూడా నిన్న మొన్న రైతులను మోసం చేసే మాటలను మాట్లాడుతున్నాడు. కోమరెడ్డి గారు ఒక మంత్రిగా ఉండి అసలు RRR అలైన్మెంట్ ఎక్కడి నుంచి జరిగింది, ఏ రైతు నుంచి పోతుంది, ఎంతవరకు పోతుంది అనేది ఇంతవరకు కూడా ఆయనకు ఒక క్లారిటీ లేని పరిస్థితి. మరి పొద్దున్నే తాగొస్తున్నాడు కోమటిరెడ్డి గారు. మరి ఏ విధంగా రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని మాయ మాటలు మళ్ళొకసారి చెప్తుండు. అందుకే భూమి ఇవ్వము, భూమి ఇవ్వడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి ఇష్టానుసారంగా పేదల భూములు లాక్కుంటామంటే మేము వ్యతిరేకిస్తున్నామని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు CPM పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. మా భూములలో వడన వస్తాం కానీ మేము భూములు ఇవ్వము, మాకు ఆ రేట్లు వద్దు. మా భూమి ఎంత ఉండాలి మేము దున్నుకొని పోతాం. నాకు 2 ఎకరాలు పోతుంది, నాకు 4 ఆడపిల్లలు, నేను ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి? ఎవరింటికోవాలి? నేను ఏం చేయాలి? నాకు ఎవరు లేరు, కొడుకు లేరు, మొగలు లేడు. నేను ఈ భూమి ఇయ్యను. ఆ భూమిలో వాడన్నా వస్తా కానీ నేను భూమి ఇయ్యను. 7:30 ఉంది, 7:30 పోతుంది, పిలిచలేకట పోతుంది సార్. నాకు 2 కొడుకులు. 7:30 గింత సారెడు మిగిలితలే సార్, నేనైతే బతకలే. ఇప్పటికే 5 సార్లు మార్పులు చేశారు. అది కొంతమంది పెద్దవారు ద్వారా రాజకీయ నాయకులకు 100 ఎకరాలు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర భూములు పోలేదు. కానీ ఇప్పుడు మాది ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాల భూమి మొత్తం పోతుంది. వాళ్ళ 100 ఎకరాల భూమిలోకి వెళ్ళి ఇంత కూడా పోలేదు. అందుకోసం వాళ్ళ భూముల కోసం మార్పు చేస్తా ఉన్నారు. ఇప్పటికే 4-5 సార్లు చేసుకున్నారు. అయితే RRR రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి అలైన్మెంట్ లో పెద్ద ఎత్తున పేదల భూములు పోతున్నాయి. వాటికి బహిరంగ మార్కెట్లో ఏదైతే ధర ₹1 కోటి 2 కోట్ల ఎకరానికి ఉంటుంది, కానీ గవర్నమెంట్ మాత్రం 20 లక్షలు 10 లక్షల చొప్పున ఇస్తే ఏ విధంగా బతికేది? అలాగే వారసత్వంగా వచ్చినట్టు